అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, ఇవాళ మన రెసిపీ చికెన్ అండి. బటర్ చికెన్, అందరికీ ఇష్టమైన బటర్ చికెన్. అది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుందండి. రైస్ రోటీ దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రిపరేషన్ చూసేద్దామా? దీనికోసం మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాన్ని బాగా కడిగి శుభ్రం చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా మనం మామూలుగా చికెన్కి ఎట్లా పట్టిస్తామో పసుపు, ఉప్పు, కారం, అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే కొద్దిగా పెరుగు కూడా వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక 15 నిమిషాలు అలా కలిపి పక్కకు పెట్టేసి ఉంచాలి. ఇంకా ఎక్కువ టైం పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో వేగనివ్వాలి. చక్కగా బటర్లో అది అట్లా వేగుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. దానికి గుమగుమలాడిపోతుంది, రుచి బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒకసారి మూత పెట్టేసామనుకోండి, కాసేపు లో ఫ్లేమ్లో ఉడికిస్తే అందులో నీరంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది. కాస్త దగ్గరకు అయిన తర్వాత మనం డ్రై అయిపోతుంది. మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడకనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం ఆ చికెన్ పీసెస్ మంచిగా ఉడికినాయో లేదో. చికెన్ అంటేనే కొద్దిగా మనకి స్పైసీగా తింటేనే నచ్చుతుంది కదా, అందుకోసమని మనం ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసాను. మరొకసారి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం. చక్కగా ఫ్రై అయినట్టుగా అయితే మరింత టేస్ట్ వస్తుంది కర్రీకి, తింటుంటే చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీసెస్ని మనం పక్కకు తీసేసుకుందాం వేరొక బౌల్లోకి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. వేరే ప్యాన్ ఏమీ వాడకుండా దీనిలో మీడియం సైజు ఉల్లిపాయలు 2, కొద్దిగా పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను, రఫ్గా కట్ చేసినవి. అవి కాస్త వేగుతుంటే అప్పుడు మనం జీడిపప్పులు ఒక 18 to 20 పీసెస్ వేసాను. ఈ జీడిపప్పులు కూడా వేగుతున్నప్పుడు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా అన్నమాట. చక్కగా ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మనకి కూర మంచి టేస్ట్ ఉండాలంటే అసలు మాడకుండా చూసుకోవాలి. దీనిలో ఒక 3 టమాటాలు రఫ్గా కట్ చేసి వేసాను. ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్ వేసి అవి పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. కారం కూడా వేసి, పుదీనా లేదే మనకి చికెన్ నచ్చదు కాబట్టి పుదీనాని కూడా వేసుకున్నాం. ఇప్పుడు కాస్త మెత్తబడిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్. సో మంచిగా టమాటా ముక్కలు కూడా అన్నీ బాగా ఉడికినాయి. చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకుని రెడీ చేసుకున్నాక దీన్ని మనం ఇలా వడగట్టుకోవాలన్నమాట. వాటర్ వేసి మరొకసారి అవన్నీ కూడా ఆ నీళ్ళు కూడా ఇందులో పోసి ఇలా వడగట్టి పెట్టుకోవాలి. అందులో ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వెన్న వేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకి వెన్న వాడటం మూలంగా అసలు కూరకి చాలా టేస్ట్ వస్తుంది. అసలు చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కూడా వదలకుండా తినేస్తారనమాట. ఇది వేడెక్కిన తర్వాత ఎక్కువ వేడి కావద్దు, వెన్న కరిగితే చాలు.
ధనియాల పొడి వేసాను, గరం మసాలా వేసాను, 1 టేబుల్ స్పూన్, అట్లనే 1 టీ స్పూన్ కారం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసాను. అది మన టేస్ట్ని బట్టి, మనం వాడే ఆ స్పైసెస్ ఎట్లా ఘాటుగా తింటామా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చక్కగా లో ఫ్లేమ్లో అవి ఆ వెన్నెలో వేగుతుంటే కమ్మటి వాసన వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా కారం, ఆ కారం అనేది ఇప్పటికి 2 సార్లు వేసాను. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. మనం ప్రతిసారి వేసాము, చికెన్లో వేసాము, టమాటోస్ ఉడకపెట్టినప్పుడు వేసాము, ఇప్పుడు కూడా వేస్తున్నాము. చూసి వేసుకోండి. సాల్ట్ ఎక్కువైందంటే కూర మొత్తం పాడైపోతుంది, టేస్ట్ లేకుండా అయిపోతుంది, తినలేము. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పల్ప్ ఉంది కదా, దాన్ని దీనిలోకి వేసేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు అందరూ ఈ ఫింగర్స్ లిక్ చేస్తారనుకోండి, అంత బాగుంటుంది. ఎప్పుడు వండే చికెన్ లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తే కూడా అందరికీ నచ్చుతుంది. పూరి కానీ చపాతీల్లో కానీ అన్నింటిలోకి లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు అట్లా ఉడకనివ్వాలి. మసాలా అంతా బాగా కలిసేలాగా. ఆ తర్వాత మనం బౌల్లోకి తీసాం కదా, దానిలోనే కొద్దిగా వాటర్ పోసి అది కూడా ఇందులోనే పోసేయచ్చు. మెల్లగా ఉడుకుతుంది కదా, అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలపండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మనం చాలా బాగుంటుంది కర్రీ. ఈజీగా కూడా అయిపోయింది. చూసారా, మనం బయట హోటల్ నుంచి ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తిని వాళ్ళు మంచిగా చేశారా లేదా ఇన్ని డౌట్స్ పడే బదులు చక్కగా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. ఒకసారి ఆ ముక్కలన్నీ బాగా కలిపేసి ఇంకొద్దిగా బటర్ వేయాలి. అట్లనే ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కానీ, లేదంటే మీ దగ్గర పాల మీద ఉన్న ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. చక్కగా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా రెడీ చేసి పెట్టారనుకో చికెన్, చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ బటర్ వేసాను చూసారు కదా, అట్లనే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మనకి కొత్తిమీర లేదే చికెన్ కర్రీ కంప్లీట్ కాదు కాబట్టి లాస్ట్లో అది కూడా చల్లేసి కాస్త కొత్తిమీర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.